భరద్వాజ గారు పద్మ పురస్కారాలు బాలకృష్ణ గారికి పురస్కారం రావడం జరిగింది. అసలు గతంలో టాలీవుడ్కి ఇప్పటి వరకు ఎంతమంది పద్మ పురస్కారాలు వచ్చినాయి అనే టాపిక్ ఒకటి రైజ్ అయింది. ఇప్పుడు మన బాలకృష్ణ గారికి వచ్చింది పద్మభూషణ్. అవును, ఇది పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, విభూషణ్ తర్వాత అంతిమంగా భారతరత్న. ఈ 4 ఉంటాయి కదా. అవును, ఓకే. ఈ 4గిట్లో పద్మశ్రీ అనేది రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఒకే సంవత్సరం వచ్చింది. ఓకే. దానికంటే ముందు జనరేషన్లో నాగయ్య గారికి పద్మశ్రీ ఉంది. ఓకే. ఆయనకు ఆ గుర్తింపు దక్కింది కేంద్ర ప్రభుత్వం నుంచి. నటుడుగా ఆయనకి లభించింది. అలాగే నటుడుగానే రామారావు, నాగేశ్వరరావుకి కూడా ఇచ్చారు. ఆ తర్వాత రామారావు గారికి పద్మ పురస్కారాలు లేవు, టోటల్గా ఆయన పక్కకు ఉండిపోయాడు. కానీ నాగేశ్వరరావు గారికి పద్మ విభూషణ్ వరకు అన్ని పురస్కారాలు తీసుకున్నాడు ఆయన. ఆ తర్వాత అన్ని పురస్కారాలు తీసుకున్న నటుడు చిరంజీవి. ఓకే. కనిపిస్తాడు. కృష్ణ గారికి కూడా పద్మభూషణ్ ఇచ్చారు. అంతే. అంటే కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీతో కొంత దగ్గరగా ప్రయాణించాడు ఆయన. నాగేశ్వరరావు గారు కూడా ఆ పార్టీతో కొంచెం సన్నిహితంగా మెలిగాడు. ఇక్కడ ఒక పొలిటికల్, అంటే సినిమా వాళ్ళు రాజకీయ అనుకూలతలు అనేది కూడా క్రైటీరియాగా పనిచేస్తుంది ఈ అవార్డులకి అని అనిపించే విధంగానే తెలుగు పరిశ్రమ నుంచి వచ్చినటువంటి పురస్కారాలు చూస్తే అర్థమవుతుంది మనకి. ఏది నటనా రంగంలో. అలాగే నటనా రంగం కాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే రాజమౌళి గారికి పద్మశ్రీ వచ్చింది. రాజమౌళి గారికి పద్మశ్రీ వచ్చినటువంటి నేపథ్యంలో ఒక చర్చ జరిగింది తెలుగు ఇండస్ట్రీలో. ఈయనకంటే దిగ్దర్శకులు చాలామంది ఉన్నారు కదా ఇంతకు ముందు జనరేషన్లో. అంటే 150 సినిమాలు తీసినటువంటి దాసరి నారాయణరావు గారికి లేదు, రాఘవేంద్రరావు గారికి లేదు, ఓకే, ఈవెన్ కేవీ రెడ్డి గారికి లేదు. బిఎన్ రెడ్డి గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. బిఎన్ రెడ్డి గారికి. ఆ తర్వాత కేవీ రెడ్డి గారికి వీళ్ళెవరికి ఏమీ లేవు. ఏమిటి ఇది, ఏం జరుగుతోంది తెలుగు సినిమా పరిశ్రమ పట్ల అంత వివక్ష ఏమిటి కేంద్రానికి? ఇప్పుడు రాజమౌళికి ఇవ్వటం వెనకాల కారణం ఏమిటి? ఇది కూడా పొలిటికల్ మోటోతో వచ్చినటువంటి పురస్కారమే అనే చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే విజేంద్ర ప్రసాద్ గారికి రాజ్యసభ ఇవ్వటం, దీని వెనకాల కూడా ఓ పొలిటికల్ మోటో ఉంది. కొంత వారు అటువైపుకి లీనియంట్గా ఉంటున్నారు, రైట్ వింగ్ పాలిటిక్స్కి అనేది ఒక చర్చ. ఇక ఇతర విభాగాల్లోకి వెడితే, అంటే దర్శకత్వం వరకు ఇచ్చారు. అలాగే పద్మ పురస్కారాలు ఇది తీసుకున్నటువంటి వాళ్ళల్లో బ్రహ్మానందం గారికి పద్మశ్రీ వచ్చింది. బ్రహ్మానందం గారికి పద్మశ్రీ రావడానికంటే ముందు తెలుగు సినిమా పరిశ్రమ నుంచి పద్మశ్రీ పొందినటువంటి మొదటి హాస్య నటుడు రేలంగి గారు. రేలంగి వెంకటరామయ్య గారికి వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత అల్లు రామలింగయ్య గారికి వచ్చింది. అల్లు రామలింగయ్య గారికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్రహ్మానందం గారికి వచ్చింది. హీరోల వైపుకి వస్తే చిరంజీవి గారి తర్వాత పద్మ పురస్కారం తీసుకున్నటువంటి, పద్మశ్రీ పురస్కారం తీసుకుంది మోహన్ బాబు గారు. ఆయనకు వచ్చింది. ఆ తర్వాత చిరంజీవి గారికి వరుసగా అన్ని పురస్కారాలు దక్కినాయి. దాదాపు భారతరత్న తప్ప మిగిలినవన్నీ ఆయన తీసుకున్నట్టే. శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు వీళ్ళకి ఏమన్నా వచ్చినాయి? శోభన్ బాబు, కృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది. కృష్ణరాజు గారికి లేదు. ఓకే. అలాగే డైరెక్టర్స్లో మనం రాజమౌళి గారి గురించి మాట్లాడుకున్నాం. విశ్వనాథ్ గారికి పద్మశ్రీ పురస్కారం వచ్చింది. అలాగే బాపు గారికి కూడా పద్మశ్రీ వచ్చింది, కానీ అది తెలుగు ఇండస్ట్రీ నుంచి రికమెండ్ కాదు, తమిళ నుంచి వెళ్ళింది, తమిళ ప్రభుత్వం నుంచి వెళ్ళింది, తమిళనాడు నుంచి. ఓకే. తమిళనాడు నుంచి వెళ్ళినటువంటి రికమెండేషన్ కన్సిడర్ చేస్తూ ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చింది. అవును, బాలుగారి అక్కడి నుంచి, తమిళ నుంచి, అది కూడా అక్కడి నుంచే. ఘంటసాల గారికి పద్మశ్రీ ఉంది. అంటే ఆ జనరేషన్లో ఆయనకి ఇచ్చారు. రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, ఆ వరుసలో ఘంటసాల గారికి. అలా అక్కడ వరకే నడిచిన తర్వాత ఆ టైంలో కాంటెంపరీ ఘంటసాల గారితో పాటు ఉన్నటువంటి ఇతర సంగీత దర్శకులకు మళ్ళీ కనిపించదు. ఎందుకు అంటే దీని వెనకాల ప్రతిభ ఒక్కటి క్రైటీరియా. ప్రతిభతో పాటు ఒకటే మనకి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది కదా. అవును. ఓకే. అంటే ఇటు నుంచి రికమెండేషన్ వెళ్ళాలి. ఈ రికమెండేషన్లు వెళ్ళటంలో అలసత్వమా అంటే ఇక్కడ కూడా పొలిటికల్ ఇది ఉంటుంది, మైలేజ్ ఉంటుంది. అంటే మనకి వ్యతిరేకులు ఎవరు, అస్మదీయులు ఎవరు, తస్మదీయులు ఎవరు అని చెప్పి చిట్టా వేసుకుని వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారనే ఒక అభిప్రాయం ఉంది.
చాలామందిలో. ఈ అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ప్రతిభ ఉన్నవారికి కూడా కొన్ని సందర్భాల్లో దక్కినవి చూసాం మనం. అవును. బిఎన్ రెడ్డి గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి ఎవరూ అనుకోలేదు, ఊహించలేదు. అది సడన్గా వచ్చింది ఆ పురస్కారం. ఇలా ఇలా వీళ్ళు తప్ప పద్మ పురస్కారాల్లో తెలుగు ప్రభ కనిపించలేదు. అంటే మొదటి నుంచి జాతీయ పురస్కారాల విషయంలో కూడా తెలుగు సినిమాకు సంబంధించి ఒక వివక్ష కొనసాగింది అనే అభిప్రాయం ఉంది అందరిలో. అంటే మొదట ఒక స్వర్ణకమలం కోసం పోటీ పడినటువంటి సినిమా బిఎన్ రెడ్డి గారి బంగారు పాప. అదే టైంలో సత్యజిత్ రే గారి పదేర్ పాంచాలి కూడా పోటీ పడింది. పోటీ పడితే జ్యూరీ అటువైపు మొగ్గి బంగారు పాపను పక్కన పెట్టారు. అప్పుడు మొదలైనటువంటి వివాదం, శంకరాభరణం టైంలో కూడా స్వర్ణకమలం వచ్చేస్తుంది అనుకున్నారు. దానికి ఆఖరి నిమిషంలో షౌద్ అనేటువంటి సినిమాకి వెళ్ళింది. ఆ సినిమాతో కలిపి షేర్ చేశారు. అంటే ఉత్తమ ప్రజారంజక కళాత్మక చిత్రం అనేటువంటి ఒక స్పెషల్ కేటగిరీలో శంకరాభరణానికి పురస్కారం దక్కింది. ఇలా జాతీయ పురస్కారాల విషయంలో కూడా తెలుగు సినిమాకి అన్యాయం జరిగింది అనే అభిప్రాయం ఉంది. అలాగే ఈ బ్యాక్గ్రౌండ్లోనే మనకి అల్లు అర్జున్కి, పుష్పకి ఉత్తమ నటుడి పురస్కారం వచ్చే వరకు ఏ ఇతర నటుడు కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ కథానాయకుడి పురస్కారం తీసుకోలేదు. అది కూడా ఇందులో భాగమే. ఇప్పుడు అల్లు అర్జున్ కంటే ముందు నటించినటువంటి మహానటులు చాలామంది ఉన్నారు కదా. ఎస్వి రంగారావు గారు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు. వీళ్ళెవరికీ దక్కనటువంటి ఒక అదృష్టం అతనికి దక్కింది. అంటే కేవీ రెడ్డి గారి కంటే, లేకపోతే బిఎన్ రెడ్డి గారి కంటే వీళ్ళెవరికీ లేనటువంటి పద్మశ్రీ రాజమౌళి గారికి వచ్చింది కాబట్టి ఈయన గొప్ప దర్శకుడని కాదు, లేకపోతే అల్లు అర్జున్కి వచ్చింది కాబట్టి ఈ ముందున్న వాళ్ళందరూ కాదని కాదు. ఆ టైంలో వీళ్ళు అచీవర్స్ అంతే. ఆ టైంకి వాళ్ళు ఉన్నటువంటి టైంలో పోటీ అక్కడ కూడా బలంగానే ఉండేది. అది ఒక పాజిటివ్ కోణంలో చూస్తాయి. ఈ పాజిటివ్ కోణానికి తోడు ఒక పొలిటికల్ యాంగిల్ కూడా జోడింపు అవ్వటం వలన అసలు టోటల్గా సౌత్ పట్లే ఒక వివక్ష ఉంది. ఈ అంటే బాలీవుడ్ బేస్గాను అలాగే బెంగాలీ ఇండస్ట్రీ బేస్గాను నడుస్తోంది ఈ అవార్డుల పంపిణీ అనేటువంటి విమర్శ కూడా ఉంది. అంటే సినీ జనారణ్యం అని ఒక నవల రాశాడు ఎన్ఆర్ నంది గారు. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, నేను బెంగాల్లో పుట్టుంటే నాకు ఈ పాటికి చాలా అవార్డులు వచ్చేవి, నా పేరు ముకుందరాయ్ అని మార్చేసుకుంటాను. ముకుందరావు అనే డైరెక్టరు నా పేరు ముకుందరాయ్గా మార్చుకుంటే తప్ప నాకు అవార్డులు వచ్చేటట్టు కనిపించడం లేదని డైలాగ్ ఉంది. ఈ అభిప్రాయం కూడా ఉండేది. కాబట్టి తెలుగు సినిమా పట్ల ఉన్నటువంటి వివక్షలో భాగంగానే బాలకృష్ణ గారికి అవార్డు వచ్చిన తర్వాత ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే చాలా తక్కువ పద్మ పురస్కారాలే కనిపిస్తాయి మనకి. ఇంత చరిత్రలో వీళ్ళకైనా వచ్చింది అని అనిపించే విధంగానే ఉంది పరిస్థితి.